యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే యోగాలో మా గురువు మా రాజాకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రేగురు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా అధ్యక్షులు పురుషులకి జిల్లు శ్రీరామయ్యకి శివాకి కార్యక్రమంలో వచ్చినటువంటి యోగా విద్యార్థులు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళైనా ఇక్కడ వస్తే విద్యార్థులు ఒకరు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 22వ తేదీ మన మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్లో దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం 2 కోట్ల మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ యోగా ప్రదర్శనకి. అలాగే 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని మంచి తలపు చేశారు. అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గూడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా శాసనసభ్యుడిగా అలాగే వాకర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరం అనారోగ్యంగా ఉండే కార్యక్రమం. అందుకని రాబోయే రోజుల్లో కూడా కరోనా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది కూడా జాగ్రత్త ఉండాలంటే మా రాజా చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్.